మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసిన రైస్ పొంగల్ మిగిలిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో పెట్టేద్దాంలే అనుకున్నాను. కానీ మధ్యాహ్నం కూడా అదే పెడితే, పొద్దున కూడా ఇదే తిన్నాం. ఇప్పుడు కూడా ఇదే తినాలా అంటారు ఖచ్చితంగా. అప్పుడు దీన్ని ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. అదే బిసిబిల్లేబాత్ సాంబార్ రైస్. కొంచెం పప్పు ఉడకపెట్టి అది ఆల్మోస్ట్ ఉడికిపోయాక అందులో చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ మసాలా అవన్నీ వేసి ఆ పప్పుని బాగా ఉడికించాను. పొద్దున మిగిలిన పొంగల్ని స్టవ్ మీద పెట్టి గట్టిగా ఉందనిపించి కొంచెం వాటర్ వేసి ఆ పేస్ట్ని అందులో వేసి మళ్ళీ బాగా ఉడికించాను. మీకు ఒక డౌట్ రావచ్చు, బిసిబిల్లేబాత్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అమ్మో వెజిటేబుల్స్ యాడ్ చేస్తే అది మళ్ళీ ఎక్కువైపోయి మళ్ళీ మిగిలిపోద్ది, మళ్ళీ దాన్ని డిన్నర్కి ఎలా మోడిఫై చేయాలా అని ఆలోచించాలి. అందుకే వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు. చూడండి, పూర్తిగా బిసిబిల్లేబాత్లా మారిపోయిన పొంగల్ని చూడండి. కొంచెం గరం మసాలా వేసాను. కన్సిస్టెన్సీ, ఫ్లేవర్స్, టేస్ట్ అన్నీ సెట్ అవ్వాలని కొంచెంసేపు మూత పెట్టి అలాగే ఉడికించాను. కొంచెం తాలింపులు తగిలితే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ జీడిపప్పు, వెల్లుల్లిపాయలు తాలింపు వేసాను. తాలింపులో దంచిన వెల్లుల్లి తగలగానే మంచి గుమగుమలాడే వాసన వచ్చింది. ఈ బిసిబిల్లేబాత్ మీద మా ఇంటి రివ్యూ ఏంటో చూద్దాం.